సో పెరాబోలాకు సంబంధించిన ప్రాబ్లం చూసినట్లయితే డ్రా ఏ పెరాబోలా వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ వర్టెక్స్ టు ద ఫోకస్ ఈజ్ 35 mm అండ్ డ్రా ఏ నార్మల్ టాంజెంట్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 60 mm ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ ఆర్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. డైరెక్ట్రిక్స్ అన్న ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ ఒకటే. ఓకేనా, ఇక్కడ మనకి ఎసెంట్రిసిటీ వాల్యూ ఇవ్వలేదు. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎసెంట్రిసిటీ వాల్యూ ఈక్వల్ టు యూనిటీ. ఎసెంట్రిసిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యూనిటీ ఫర్ ద పెరాబోలా. ఓకేనా, సో ఇక్కడ మన డిస్టెన్స్ చూడండి, ఏ డిస్టెన్స్ ఇచ్చారు? డైరెక్ట్రిక్స్ యాక్సిస్, ఇది సి పాయింట్, ఎఫ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో మనకి ఏ డిస్టెన్స్ ఇక్కడ వర్టెక్స్ నుంచి ఫోకస్ ఇచ్చారు అంటే వర్టెక్స్ టు ఫోకస్ డిస్టెన్స్ 35 ఇచ్చారు. అప్పుడు రిమైనింగ్ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది పెరాబోలాలో రేషియో ఎసెంట్రిసిటీ రేషియో ఈక్వల్ కదా. ఎసెంట్రిసిటీ వాల్యూ 1/1 అంటే రేషియో 1/1 అనుకున్నాం అనుకోండి, 1 + 1 2 అంటే ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి సి నుంచి ఎఫ్కి. అంటే డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్ మధ్యలో 2 డివిజన్స్ చేయాలి. ఓకే, ఇక్కడ వర్టెక్స్ నుంచి ఫోకస్కు ఎన్ని డివిజన్స్ ఉండాలి? 1 డివిజన్ ఉండాలి. ఓకే, వర్టెక్స్ నుంచి డైరెక్ట్రిక్స్కి ఎన్ని డివిజన్స్ ఉండాలి? 1 డివిజన్ ఉండాలి. అంటే విఎఫ్ నుంచి ఒక పార్ట్, విసి నుంచి ఒక పార్ట్. అంటే చూడండి, విఎఫ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో ఒక పార్ట్ ఉంది, సేమ్ డిస్టెన్సే ఒక పార్ట్ మనకు వి నుంచి సికి ఉండాలి. ఓకే, సో అంటే మనకి ఎంత తీసుకోవాలి ఇక్కడ? ఈ 35 mm డిస్టెన్సే తీసుకోవాలి. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, పెరాబోలాలో మనకి డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 ఇచ్చారనుకోండి, ఎగ్జాక్ట్ వర్టెక్స్ పాయింట్ ఎక్కడ వస్తుంది? 35 mm ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఆర్ డైరెక్ట్రిక్స్. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి 35 mm డిస్టెన్స్ కానీ డైరెక్ట్రిక్స్ నుంచి కానీ 35 mm డిస్టెన్స్లో కానీ మధ్యలో ఇక్కడ మనం వర్టెక్స్ పాయింట్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50 mm ఇచ్చారనుకోండి, అప్పుడు మనకి ఎక్కడ వస్తుంది? ఎగ్జాక్ట్గా 25 mm డిస్టెన్స్లో వస్తుంది. ఓకే, దీనికి మళ్ళీ డివిజన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మిడ్ పాయింట్ పెట్టేసేయండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి పెరాబోలా కర్వ్ మనం ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేయాలి. పెరాబోలా కాబట్టి 10 mm హైట్తో, లెటర్ యొక్క 10 mm హైట్తో మనకు పెరాబోలా అని రాస్తాం. పెరాబోలా. సో నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ కాబట్టి నేను డైరెక్ట్గా రాసేస్తున్నా, డైమెన్షన్ ఏమి తీసుకోకుండా. మీకు కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఇలా స్ట్రైట్గా మీరు రాసే విధానం ఆల్రెడీ మీకు ఐడియా వస్తుంది. ఓకే, ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా, అప్రాక్సిమేట్గా 10 mm హైట్తో అలా క్యాపిటల్ లెటర్స్తో పెరాబోలా అని టైటిల్ పెట్టండి. దెన్ నెక్స్ట్ రిమైనింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీరు ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యారో ఎలిప్స్కి సేమ్ ప్రొసీజరే, కాకపోతే వర్టెక్స్ పాయింట్ అనేది డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్కి మిడ్ పాయింట్లో పెట్టాలి. అదొక్కటి డిఫరెన్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఈ డ్రాఫ్టర్ స్కేల్ అనేది ఇక్కడ మనం లూజ్ చేసి కింద మనకు మార్జిన్ లైన్ ఉంటుంది కదా, మార్జిన్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ లైన్ ఇలా ఉంటుంది కదా. మార్జిన్ లైన్ మీరు ఆల్రెడీ గీసిన డ్రాయింగ్ షీట్కి ఆ హారిజంటల్ మార్జిన్ లైన్ ఏదైతే ఉందో దానికి లాంగర్ స్కేల్ ఇలా ప్యారల్గా పెట్టి టైట్ చేసుకోండి. టైట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ యూజ్ చేసి డ్రా చేయండి. హారిజంటల్ లైన్స్ కానీ, వర్టికల్ లైన్స్ కానీ, ఓకే, ప్యారల్ లైన్స్ కానీ, పర్పెండిక్యులర్ లైన్స్ కానీ ఈ స్కేల్ లూజ్ చేయకుండా డ్రా చేయండి. ఓకేనా, సో ఇప్పుడు డేటా ఏమి ఇచ్చారు? వర్టెక్స్ టు ఫోకస్ ఇచ్చారు డిస్టెన్స్. వర్టెక్స్ టు ఫోకస్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 35 millimeters. ఓకే, దెన్ నా ఈ స్కేల్ ఇచ్చేయండి. ఫస్ట్ డైరెక్ట్రిక్స్ డ్రా చేయండి. డైరెక్ట్రిక్స్ అంటే వర్టికల్ లైన్. ఓకేనా, దీనికి ఏబి అని నేమ్ ఇవ్వండి, ఏబి. సో ఇంతకుముందు ఎలిప్స్ డ్రా చేసినట్లే. సో ఇక్కడ ఎక్కడో చోట ఒక పాయింట్ పెట్టండి. ఓకే, ఆ పాయింట్ నుంచి ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయండి. అది యాక్సిస్. ఈ పాయింట్ నుంచి ఒక హారిజంటల్ డ్రా చేయండి. ఓకే, లెట్ us నేమ్ దిస్ పాయింట్ యాజ్ సి. ఓకే, సిగా మార్క్ చేయండి. దెన్ ఇక్కడ నుంచి మనకు ఎంత డిస్టెన్స్ ఫోకస్ నుంచి, వర్టెక్స్ నుంచి ఫోకస్ డిస్టెన్స్ ఎంత? ఇందాక చెప్పినట్లు ప్రాబ్లంలో వర్టెక్స్ నుంచి ఫోకస్కి 35. ఈ రేషియో బేస్ చేసుకుని 1/1 అన్నప్పుడు ఈ సి నుంచి వీక్ కూడా 35 ఉంటుంది. అంటే మనకు 35 + 35 75. సి నుంచి ఇప్పుడు డైరెక్ట్రిక్స్ నుంచి ఫోకస్కి ఎంత డిస్టెన్స్? టోటల్ 70 mm. సో నా 70 mm మెజర్ చేయండి. ఈ పాయింట్ సి నుంచి 70 mm డిస్టెన్స్తో ఒక పాయింట్ పెట్టండి. ఓకేనా, సో అది మనకి ఎఫ్ ఫిక్స్డ్ పాయింట్ ఆర్ ఏంటిది? ఫోకస్. ఓకేనా,
సో వర్టెక్స్ పాయింట్ ఎంత డిస్టెన్స్ రావాలి, 35 mm డిస్టెన్స్లో రావాలి. సో ఎగ్జాక్ట్లీ 35 mm డిస్టెన్స్, ఎగ్జాక్ట్లీ 35 mm డిస్టెన్స్లో మనకి ఏం రావాలి, వర్టెక్స్ పాయింట్ రావాలి. ఓకే, వర్టెక్స్ పాయింట్ ఇలా మార్క్ చేయండి. ఓకేనా. సో వర్టెక్స్ పాయింట్ మార్క్ చేసేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ వర్టెక్స్ పాయింట్ అనేది దాని యొక్క పొజిషన్ బట్టి మనకు ఎలిప్సా, పారాబోలా, హైపర్బోలా అనేది మనకు తెలుస్తుంది. రిమైనింగ్ ప్రొసీజర్ అంతా సేమే. ఓకే, ఇంతకుముందు ఎలిప్స్లో తీసుకున్నట్లే డిఫరెంట్ పాయింట్స్, వర్టెక్స్ పాయింట్ దగ్గర డిఫరెంట్ పాయింట్స్ తీసుకున్నాం కదా, ఒక్కొక్క పాయింట్ 10 mm గ్యాప్తో తీసుకొని లైన్స్ డ్రా చేసాం. ఓకే, సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా. ఓకేనా. కాబట్టి ఈ వర్టెక్స్ పాయింట్ ఉండే పొజిషన్ బట్టి మనకు కర్వ్ అనేది వస్తుంది. ఓకే, ఎలిప్స్ అనేది క్లోజ్డ్ కర్వ్ అనమాట. ఈ పారాబోలా, హైపర్బోలా అంటే ఓపెన్ కర్వ్. మనం ఎన్ని పాయింట్స్ తీసుకున్నా కానీ ఎక్కడ మీట్ అవ్వవు. ఇక్కడ మనం స్కేల్ టైట్ చేసుకొని చూసుకోవాలి. ఈ స్కేల్ అనేది హారిజాంటల్గా ఉందో చెక్ చేసుకోవాలి. టైట్ చేసుకొని వర్టెక్స్ పాయింట్ నుంచి ఒక థిన్ వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఓకేనా. దాని తర్వాత మనం ఏం చేసాం, కంపాస్ తీసుకొని వర్టెక్స్ నుంచి ఫోకస్ రేడియస్ తీసుకొని, ఓకే, కంపాస్తో వర్టెక్స్ సెంటర్గా, పాయింట్ వి సెంటర్గా ఒక కరువు ఇలా డ్రా చేసాం. ఓకే, సో ఆ కరువు ఎక్కడైతే దీనికి ఇంటర్సెక్ట్ అయిందో, ఈ వర్టికల్ లైన్కి ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ పాయింట్ మార్క్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాయింట్ సి నుంచి ఆ పాయింట్ ఏదైతే మార్క్ చేసామో ఆ పాయింట్ నుంచి లైన్ డ్రా చేయాలి ఇలా. సో ఎలిప్స్లో డ్రా చేసాం కదా, ఎలిప్స్లో డ్రా చేసినట్లే డ్రా చేయండి. ఓకే, సో ఈ కన్స్ట్రక్షన్ అంతా థిన్గా ఉండాలి. ఓకే, సో నా ఇప్పుడు వర్టెక్స్ పాయింట్ తర్వాత డిఫరెంట్ పాయింట్స్ మార్క్ చేస్తాం. ఓకే, వర్టెక్స్ పాయింట్ తర్వాత మాత్రమే తీసుకోవాలి పాయింట్స్. ఏ కరువు ఎలిప్స్ కానీ, పారాబోలా కానీ, హైపర్బోలా కానీ పాయింట్ వి నుంచే స్టార్ట్ అవుతుంది కరువు. ఆ పాయింట్ తర్వాతనే మనం పాయింట్స్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక మనం ఈచ్ పాయింట్ 10 mm గ్యాప్తో మనం డిఫరెంట్ పాయింట్స్ తీసుకుంటున్నాం. ఒక 10 పాయింట్స్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, సో ఇలా లైన్స్ డ్రా చేయండి. ప్రతి పాయింట్ నుంచి లైన్స్ డ్రా చేయండి, వర్టికల్ లైన్స్. సో మీరు ఇది వీడియో చూసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, ఒకవేళ ఏదైనా కాంప్లికేటెడ్గా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో నాకు మెన్షన్ చేసినట్లయితే నేను వాటిని ఫాలో అవుతాను. సో మీకు బెటర్గా ఏ విధంగా అయితే మీకు అర్థమవుతుందో ఆ విధంగా మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకేనా. సో మనకి ఇక్కడ లైన్స్ ఇంకా లెంతీగా రావాలి కాబట్టి మనం ఈ స్మాల్ స్కేల్ సరిపోవడం లేదు. మనం అప్పుడు ఏం చేయాలి, ఈ లాంగర్ స్కేల్ ఇచ్చేసి మనం డ్రా చేయాలంటే డైరెక్ట్గా లూజ్ చేసి డ్రా చేయొద్దండి. ఓకే, ముందు డ్రాఫ్టర్ ఈ స్మాలర్ స్కేల్ ఈ యాక్సిస్కి ప్యారల్గా పెట్టి టైట్ చేసుకోండి. ఓకేనా. టైట్ చేసుకున్న తర్వాత ఓకే, ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోండి. ఇందాక డ్రా చేస్తాం కదా, స్కేల్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి మనకు కొద్ది వరకు వచ్చింది లెంత్. ఓకేనా. స్కేల్ మనం జాగ్రత్త టైట్ చేసుకోండి, చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో మీకు మ్యాక్సిమం ఒక 6-7 పాయింట్స్ అయితే చాలు ఎనఫ్. ఇది ఎన్ని పాయింట్ తీసుకున్నా కానీ మనకి ఈ కర్వ్ అనేది ఓపెన్ కర్వ్ కాబట్టి ఎక్కడ మీట్ అవ్వదు కాబట్టి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్స్ అన్నిటికీ నెంబరింగ్ ఇచ్చుకోండి. 1 2 3 4 5 6 7 8 9 నెక్స్ట్ 10. ఇంకొక పాయింట్ కూడా తీసుకుందాం, 11th పాయింట్. సో నా ఫేవరెట్ నెంబర్ 11 కాబట్టి ఇంకొక నెంబర్ తీసుకుంటున్నాను, ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను. 10 11. ఓకే, సో మన ఇష్టం ఎన్ని పాయింట్లను తీసుకోవచ్చు, కానీ కరువు అనేది మనకి రావాలి. స్టార్టింగ్ పాయింట్, ఆ కరువు అనేది షేప్ కనపడాలి. ఓకేనా. సో ఇలా డిఫరెంట్ పాయింట్స్ మార్క్ చేసిన తర్వాత వాటికి నంబరింగ్ ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇవే పాయింట్స్ పైన ఎక్కడైతే మీట్ అయ్యాయో ఆ పాయింట్స్ మనం మార్క్ చేసి 1 2 3 4 5 6 7 8 9 ఇలా మనం పాయింట్స్ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఓకే. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ ప్రొసీజర్, ఎలిప్స్లో ఏదైతే ఫాలో అయ్యామో సేమ్ ప్రొసీజర్. 1 నుంచి 1, టేక్ ద రేడియస్ ఫ్రమ్ 1 to 1 డాష్ విత్ ద కంపాస్. ఓకే, 1 నుంచి 1 డాష్ రేడియస్ తీసుకొని ఫిక్స్డ్ పాయింట్ ఎఫ్ సెంటర్ 1 నుంచి 1 డాష్ లైన్ నుంచి డ్రా చేసాం కదా వర్టికల్ లైన్, ఆ లైన్ని 2 times కట్ చేయండి ఇలా. ఓకే, ఇలా 2 points వస్తాయి. ఓకేనా. సో ఇది P1, ఓకే, ఇది P1 డాష్. నెక్స్ట్ 2 to 2 డాష్ రేడియస్, 2 నుంచి ఓకేనా 2 డాష్ రేడియస్ తీసుకొని ఎఫ్ సెంటర్ అగైన్ 2 arcs డ్రా చేయండి. 2 to 2 డాష్ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యేటట్లు 2 arcs డ్రా చేయండి. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది P2 డాష్ P2. ఓకేనా. నెక్స్ట్ 3 to 3 డాష్ 3 to 3 డాష్ రేడియస్ తీసుకొని ఇలా కంపాస్తో ఓకే ఎఫ్ సెంటర్ తీసుకొని ఈ లైన్ కట్ చేయండి. ఓకే, సో ఇక్కడ పాయింట్ P3 డాష్, ఓకే P3. నెక్స్ట్ 4 to 4 డాష్ రేడియస్ విత్ ద కంపాస్ ఎఫ్ సెంటర్ తీసుకొని ఆ 4 డాష్ లైన్ కట్ చేయండి. ఓకే, యాక్సిస్ కాబో అండ్ బిలో P4 డాష్ అండ్ దిస్ ఈజ్ P4. ఓకేనా. నెక్స్ట్ అలాగే 5 డాష్ ఓకే ఎఫ్ సెంటర్ డ్రా ద 2 arcs టు ఇంటర్సెక్ట్ దిస్ 5 డాష్ లైన్ అబోవ్ అండ్ బిలో ద యాక్సిస్. ఈ యాక్సిస్ లైన్కి అబోవ్ అండ్ బిలో ఓకే 2 చోట్ల మనం ఆర్క్స్ డ్రా చేయాలి. ఓకే, ఆ 5 డాష్ లైన్ని కట్ అయ్యేటట్లు. ఓకేనా. నెక్స్ట్ 6 డాష్ ఎఫ్ సెంటర్, మళ్ళీ ఎఫ్ సెంటర్. నేను కంపాస్ని ఎలా పట్టుకున్నానో చూడండి జాగ్రత్తగా. ఓకేనా, ఇక్కడ 2 పక్కలు పట్టుకొని డ్రా చేద్దండి. అలాగే ఇది చాలా టైట్గా కానీ చాలా లూజ్గా కానీ ఉండకూడదు. ఓకే, టైట్గా ఉన్నా పర్లేదు కానీ మరీ టైట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం అడ్జస్ట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. మరీ లూజ్గా మాత్రం ఉండకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. P6 డాష్. ఓకే, సో అలా నెక్స్ట్ P7 అలా 7 డాష్ రేడియస్ ఎఫ్ సెంటర్. ఓకే, 2 arcs P7 డాష్ P7. ఓకే, నెక్స్ట్ 8 డాష్ ఎఫ్ సెంటర్. సో ఇలా మనం ఎన్ని పాయింట్స్ తీసుకున్నా కానీ కర్వ్ అనేది ఇట్లా ఓపెన్గా పోతూ ఉంటుంది. ఓకేనా. P8 డాష్. ఓకే, సో ఈ పైన ఇంకా ఇక్కడ పాయింట్స్ కింద కనపడడం లేదు కాబట్టి సో ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసి నేను కర్వ్ డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమంది పాయింట్ 1 నుంచి డ్రా చేస్తున్నారు కరువు, వర్టెక్స్ పాయింట్ నుంచి కాకుండా. కొంతమంది C నుంచి డ్రా చేస్తున్నారు కరువు. జాగ్రత్తగా గమనించండి. వర్టెక్స్ పాయింట్ ఇక్కడ వర్టెక్స్ పాయింట్ చూసారా, ఆ పాయింట్ నుంచే కరువు జాయిన్ అవ్వాలి, స్టార్ట్ చేయాలి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేయండి. ఓకే, అలాగే కింద కూడా. సో ఈ విధంగా పాయింట్స్ అన్నీ జాయిన్ చేయండి. ఓకేనా. సో హెచ్బి పెన్స్లో హైలైట్ చేయండి ఈ విధంగా. సో ఇది ఓపెన్ కర్వ్ కాబట్టి ఇలానే
ఓపెన్గా ఉంచేసేయండి. దాని తర్వాత మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చున్నారు, డ్రా ఏ నార్మల్ అండ్ ట్యాంజెంట్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 60 mm ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్. ఇంతకుముందు వైలిస్లో మనకు ఫోకస్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి సమ్ డిస్టెన్స్ ఇచ్చి డ్రా చేయమన్నారు నార్మల్ ట్యాంజెంట్. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో డ్రా ఏ నార్మల్ ట్యాంజెంట్ 60 mm ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ లైన్. ఓకే, డైరెక్ట్రిక్స్ లైన్ ఆర్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్, ఏది ఈ లైన్ అనమాట. ఈ లైన్ నుంచి 60 mm తర్వాత, ఓకే 60 mm తర్వాత మనం నార్మల్ ట్యాంజెంట్ డ్రా చేయాలి. దేని మీద డ్రా చేయాలి, ఈ పారాబోలా కర్వ్ మీద డ్రా చేయాలి. ఓకే, ఎంత డిస్టెన్స్తో, 60 mm డిస్టెన్స్ ఎక్కడి నుంచి, డైరెక్ట్రిక్స్ నుంచి. సో ఇక్కడ నేను చేస్తున్నాను, స్కేల్ ఈ యాక్సిస్కి ప్యారల్గా పెట్టి టైట్ చేస్తున్నాను. ఓకే, టైట్ చేసిన తర్వాత ఈ యాక్సిస్ మీద పాయింట్ సి ఎక్కడైతే ఉందో డైరెక్ట్రిక్స్, సో అక్కడి నుంచి, ఓకే పాయింట్ సి ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి, ఓకే 60 mm మెజర్ చేస్తాం. 60 mm మెజర్ చేసి ఆ 60 mm ఎక్కడ వచ్చింది చూడండి, పాయింట్ ఎగ్జాక్ట్ ఇక్కడ వచ్చింది. ఓకేనా, సో అక్కడి నుంచి మనం ఏం చేయాలి, ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి. సో లెట్ us డ్రా వన్ వర్టికల్ లైన్ లైక్ దిస్. ఓకే, ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే మనకి ఆ వర్టికల్ లైన్ మనకు ఎక్కడ మీట్ అవుతుంది, ఈ కరువుకి 2 చోట్ల మీట్ అవుతుంది. ఈ 2 చోట్ల మీట్ అయితే ఈ 2 చోట్ల ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం, ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అనుకున్నాం అనుకోండి, దీనికి ఎం అనే నేమ్ ఇస్తాం, ఎం. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర మనకు నార్మల్ ట్యాంజెంట్ కావాలి. ఓకే, మీకు ప్రీవియస్ చెప్పినాను ఎలా, ఎలిప్స్లో జనరల్ మెథడ్లోనే మనం ఏదైతే పాయింట్ ఎం అనుకున్నామో ఎం నుంచి ఎఫ్కి జాయిన్ చేయాలి. ఓకే, ఎం నుంచి ఎఫ్కి జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసిన తర్వాత మనకి ఈ డ్రాఫ్టర్ ఏదైతుందో డ్రాఫ్టర్ని ఇలా హోల్డ్ చేసి టైట్ చేస్తాం. ఇలా టైట్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు స్మాల్ స్కేల్ ప్యారల్ పెట్టి టైట్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ లాంగర్ స్కేల్ ఏదైతే ఉందో, పెద్ద స్కేల్ ఏదైతే ఉందో ఆ స్కేల్ యూజ్ చేసి ఎఫ్ నుంచి ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, ఎఫ్ నుంచి ఒక లైన్ డ్రా చేయాలి. ఎక్కడి వరకు, డైరెక్ట్రిక్స్ లైన్ మీట్ అయ్యేంత వరకు. ఓకే, డైరెక్ట్రిక్స్ లైన్ మీట్ అయ్యేంత వరకు ఎఫ్ నుంచి చూడండి ఇలా డ్రా చేయాలి. ఓకేనా, ఇది డైరెక్ట్రిక్స్ లైన్కి ఎక్కడ మీట్ అయింది చూడండి, ఇక్కడ మీట్ అయింది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డ్రా చేసే లైన్ 90 degreesలో ఉండాలి. ఈ ఎఫ్ఎం లైన్కి, ఎంఎఫ్ లైన్కి ఎఫ్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. అది కూడా ఏ డైరెక్షన్ డ్రా చేయాలి, డైరెక్ట్రిక్స్ లైన్ మీట్ అయ్యేంత వరకు డ్రా చేయాలి. అది ఎక్కడైతే మీట్ అయిందో ఆ పాయింట్ నుంచి మనం ఎం పాయింట్ అనుకున్నాం కదా, ఆ పాయింట్కి మనం జాయిన్ చేయాలి. సో అది మనకి ఏమవుతుందంటే ట్యాంజెంట్ అవుతుంది. ఓకేనా, సో ఈ పాయింట్ నుంచి ఓకే మనం ఎం పాయింట్ ఇది కదా, ఎం పాయింట్కి జాయిన్ చేయాలి. ఇది కొద్దిగా తిగ్గా డ్రా చేయాలి. ఓకేనా, సో ఇదేమవుతుందంటే ట్యాంజెంట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ అంటే ఏంటి, ఈ ట్యాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేయాలి. సేమ్ ఎం పాయింట్ నుంచే పాస్ అవ్వాలి. అది అంటే మనం ఏం చేయాలి, ఈ స్కేలు డ్రాఫ్టర్ స్కేలు ఒక స్కేల్ మనం ఈ ట్యాంజెంట్ లైన్కి ప్యారల్గా పెట్టి టైట్ చేయండి. టైట్ చేసి మనం ఏ స్కేల్ అయితే మనం ప్యారల్గా పెట్టి టైట్ చేసామో ఆ స్కేల్ కాకుండా ఆపోజిట్ స్కేల్ మనం యూజ్ చేసి డ్రా చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఈ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది ఏమవుతుంది, నార్మల్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఈ నార్మల్ అండ్ ట్యాంజెంట్ ఎప్పుడు కూడా 90 degreesతో ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా పారాబోలా కర్వ్ డ్రా చేయాలి, దానికి నార్మల్ ట్యాంజెంట్ డ్రా చేయాలి. సో ఇలా నార్మల్ ట్యాంజెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, డైమెన్షనింగ్ మెన్షన్ చేయాలి. వర్టెక్స్ టు ద ఫోకస్ డిస్టెన్స్ ఇచ్చారు, అలాగే నార్మల్ ట్యాంజెంట్ డ్రా చేసేది డైరెక్ట్రిక్స్ నుంచి ఎంత డిస్టెన్స్ ఇచ్చారు, 60 ఇచ్చారు. ఆ రెండు మనం మెజర్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇలా కిందికి డ్రా చేయండి. ఫిక్స్డ్ పాయింట్ ఇక్కడెక్కడ ఉంది. ఓకే, సో మనకి ఈ డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఎంత, వర్టెక్స్ నుంచి ఫోకస్ ఇచ్చారు డిస్టెన్స్ 35. ఓకే, ఆ డిస్టెన్స్ మనం ఇక్కడ మెజర్ చేయాలి, డైమెన్షన్లో చూపించాలి. ఓకే, అలాగే మనకి ఇక్కడ డైరెక్ట్రిక్స్ నుంచి ఓకే ఈ ఎం పాయింట్ నార్మల్ ట్యాంజెంట్ డ్రా చేసాం కదా, నార్మల్ ట్యాంజెంట్ కూడా మనకి ఇక్కడ 60 mm డిస్టెన్స్లో డ్రా చేయమని చెప్పారు. అవునా, ఆ 60 mm కూడా మనం ఇక్కడ మెజర్ చేయాలి. ఇక్కడ మనకు డైమెన్షన్ లైన్స్ ఏవి కూడా ఏ లైన్కి ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. అందుకని ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఓకే, ఎందుకంటే దీని కింద డ్రా చేసామంటే
ఏమవుతుంది, ఈ లైన్ ఎక్స్టెన్షన్ లైన్ అంటాం కదా, ఎక్స్టెన్షన్ లైన్ ఏమవుతుందంటే ఇంటర్సెక్ట్ అవుతుంది ఈ లైన్కి, అందుకని ఇక్కడ డ్రా చేస్తున్నా. ఓకే, దీని యొక్క డిస్టెన్స్ ఎంత, 60 mm. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎం పాయింట్కి నార్మల్ టర్న్ డ్రా చేస్తాం కదా, ఈ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ డైరెక్ట్రిక్స్ నుంచి ఎంత డిస్టెన్స్ తర్వాత 60 mm తర్వాత మనం పాయింట్ ఎం పాయింట్ మార్క్ చేస్తాం, అక్కడ నార్మల్ టాంజెంట్ డ్రా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.